ఏంటి స్వామి, మమ్మల్ని పక్కకు రమ్మని పిలిచారు? అంజు ఎందుకలా మాట్లాడుతుంది? తనకేమైంది? ఈ 3-4 రోజుల్లో ఏం జరిగిందో అమరేంద్రకు చెప్పమ్మా. సార్, మీకు తెలియకుండా ఇంట్లో కొన్ని విషయాలు జరిగాయి. అంజు చాలా అసాధారణంగా ప్రవర్తించడం నేను రాథోడ్ చూసాం. అసాధారణంగా అంటే అంజు ఏం చేసింది? అంజు బుజ్జమ్మని చంపాలనుకుందా? ఎందుకు? అది అంజలి పని కాదు అమరేంద్ర. తన శరీరంలో ఒక దుష్ట శక్తి ఉంది. దుష్ట శక్తి? అవునండి, నాకు రాథోడ్కి డౌట్ వచ్చి మీతో గుడికి వెళ్తున్నామని చెప్పి నిన్న ఆశ్రమానికి వెళ్లి స్వామీజీని కలిసి జరిగిందంతా వివరించాం. స్వామీజీ నిన్న దివ్య దృష్టితో చూసి ఇంట్లో ఓ దుష్టశక్తి ఉందని హోమం చేయాలని చెప్పారు. ఈ రోజు మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దుష్టశక్తి అంజలి శరీరాన్ని ఆశ్రయించిందని గ్రహించాను అమరేంద్ర. ఆ దుష్టశక్తిని బయటికి పంపించడానికి హోమం మొదలుపెట్టాను. కానీ ఆ దుష్టశక్తి చాలా బలమైనది, ఎంతో శక్తివంతమైనది. హోమం పూర్తయినా అది మొండిగా అంజలిని అంటిపెట్టుకునుంది. దాన్ని పంపించడానికి హోమభస్మం ఒక్కటే మార్గమని అందరికీ ఆ భస్మాన్ని పెట్టాను. అంజలిని వదిలి వెళ్ళడానికి ఆ దుష్టశక్తి నిరాకరించింది. భస్మం ధరించడానికి ఎదురు తిరిగింది. చివరికి బాగి బలవంతంగా భస్మం పెట్టడంతో అది పారిపోయింది. మా కళ్ళ ముందు అంత జరిగిందా? మానవాతీత శక్తులను చూడలేవు అమరేంద్ర. దానికి దివ్య దృష్టి కావాలి. ఆ దుష్టశక్తి అంజుని వదిలేసి పూర్తిగా వెళ్ళిపోయినట్టే కదా స్వామీజీ? మళ్ళీ దాంతో ఏ సమస్య లేదు కదా? సమస్య ఉందమ్మా. ప్రమాదం ఇంకా పొంచే ఉంది. ఇది మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే.